శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మేషరాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే 5 సంకేతాలు ఇవే. మరి ఈ 5 సంకేతాల్లో మీకు ఏ ఒక్క సంకేతం వచ్చినా కూడా ఇంకా మీరు కోటీశ్వరుల్ని ఆపటం ఎవ్వరి తరము కాదు. మీకు కోటీశ్వర యోగం పట్టినట్టే. మరి ఈ 5 సంకేతాలు ఏంటి? ఎలా ఉంటాయి? ఏ విధంగా వస్తాయి? ఏ సందర్భంలో వస్తాయి? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళు పడ్డ బాధలు, కష్టాలు, దరిద్రం మొత్తం అన్నీ కూడా తొలగిపోయి మీరు ధనవంతులు కాబోతున్నారు. మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. కోటీశ్వర యోగం మీకు పట్టబోతోంది. మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, అంటే మీరు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే 6 సంకేతాలు ఇవేనండి. మరి మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం, ధనవృద్ధి ఎలా కలుగుతుంది? మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలను అస్సలు మీరు ఎలా గ్రహించాలి? ఈ రాశి గల జాతకుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనబడతాయి? వాటిని మీరు ఎలా గమనించాలి, గుర్తించాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. మరో పాటన స్కిప్ చేసేసారో మీకు రాబోతున్న అదృష్టాన్ని మీరు పక్కకు తోసిన వాళ్ళు అవుతారు. మీ చేతులారా మీరు పక్కకి నెట్టేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు నిజంగా కోటీశ్వరులు కావాలి అనుకుంటే, కోటీశ్వర యోగం మిమ్మల్ని వరించాలి అని అనుకుంటే ఒక్క 5 నిమిషాలు ఈ రోజు మీరు ఈ వీడియోని తప్పక చూడాల్సిందే. చూడక తప్పదు. ఒక్క 5 నిమిషాల మీ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని నా కోసం మీరు ఇచ్చారంటే గనక మీకోసం అద్భుతమైనటువంటి ఒక రాజయోగాన్ని తీసుకువచ్చే కొన్ని సూచనలు, సలహాలు మీకోసం నేను ఇస్తాను. కాబట్టి వీడియోని డోంట్ స్కిప్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఒక ఆవిడండి, విషయం ఏంటంటే వాళ్ళ ఆయన 3rd పర్సన్ మోజులో ఉండిపోయాడు. పిల్లల్ని ఆవిడని పట్టించుకోవటం మానేశాడు. అసలు ఇంటికి తెచ్చి పెట్టడం కూడా సరిగ్గా లేదు. కాకపోతే ఈవిడ ఏదో చిన్న ఉద్యోగం ఒకటి చేస్తుంది. ఒక 10,000 5,000 వచ్చేది. దాంతోనే పిల్లలకి ఏదో పెట్టుకుంటుంది కానీ అవట్లేదు. ఎందుకంటే భర్త ప్రేమ దొరకకపోతే బిడ్డలకు కానీ ఆమెకు కానీ అల్లాడిపోతారు కదా. అలా అల్లాడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో మన ఛానల్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్ ఏనండి ఆవిడ. ఇక్కడ గురువు గారి నెంబర్ తీసుకొని గురువు గారికి కాల్ చేశారండి. గురువు గారు ఏ పూజలు చేశారు, పరిహారాలు చేశారో నాకు తెలియదు. మా ఆయన ఆవిడని వదిలేసి పూర్తిగా మా దగ్గరికి వచ్చేసారు. సాయంత్రం పని ముగించుకొని తన జాబ్ అయిపోయాక ఇంటికి వచ్చి పిల్లలతో నాతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంటికి ఏం కావాలో ఆయన చూసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉందండి అంటూ ఆవిడ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేశారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం, గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు, నేరుగా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, 3rd పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశి. ఈ రాశి వారి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందిన వ్యక్తులు అవుతారు. ఇక మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు, మీరు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాల విషయానికి వస్తే, మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వస్తుంది. ఆ యొక్క అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవి తన భక్తుల్ని అనుగ్రహిస్తే సిరి సంపదలతో వారు తొలతూగుతూనే ఉంటారు. లక్ష్మీదేవి తన భక్తులకి అపారమైన శ్రేయస్సును, సంపదను ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నం చేస్తుంది. నిరుపేదలను కూడా సంపన్నులుగా చేస్తుంది. సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క చూపు పడిందంటే ఇక ఆ వ్యక్తి ధనవంతుడు కావాల్సిందే, కోటీశ్వరుడు కావాల్సిందే, కుబేర యోగం పట్టాల్సిందే. అంతవరకు కూడా అమ్మ వదిలిపెట్టదు.
ఖచ్చితంగా ధనవంతుడు కావటానికి ఎంతో టైం పట్టదు, క్షణాల్లో కూడా చాలు, రాత్రికి రాత్రే కూడా చాలు. వాస్తు శాస్త్రంలో కూడా అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయండి. మరి ఈ సంకేతాలను పొందిన వారికి తొందరలోనే డబ్బు సంపాదించే బలమైన అవకాశాలు ఉంటాయి. అంటే అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ కానీ వీళ్ళను వెతుక్కుంటూ వస్తాయి. అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకి వస్తుంది అని సూచించే కొన్ని సంకేతాలను ఇస్తుంది లక్ష్మీదేవి. అదేవిధంగా మంచి రోజులు వచ్చే ముందు కూడా మీకు కొన్ని సంకేతాలు అయితే తప్పకుండా కనిపిస్తాయండి. కనిపించినా కూడా మనం ఏందోలే అనేసి పక్కకి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే బిజీ లైఫ్, మనసు బిజీ ఉంది, మైండ్ బిజీ ఉంది, అంత బిజీగా ఉంది, వర్క్ బిజీ ఉంది, ఎక్కడ చూసినా బిజీ. ఈ బిజీలో ఇలాంటి సూచనలు సందేశాలను మనం తెలుసుకోలేం. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పటం జరుగుతోంది. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకుంటే చాలు, వచ్చే అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే చాలు. మరి మంచి రోజులు వచ్చే ముందు అంటే లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే మేషరాశి వారు ధనవంతులు కాబోయే ముందు ముఖ్యమైన సంకేతాలు అయితే వచ్చి తీరుతాయి. ఇక అవేంటో మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడైతే తెలుసుకుందాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ద్వేషాలు, ఈర్ష్య, అసూయ, కోపం వంటివి పూర్తిగా తగ్గిపోతాయి. ఇంతకు ముందు చీటికి మాటికి రుసరుసలాడుతూ కయ్యమని అంటే కొట్లాటకు కాలు దువ్వేవాళ్ళు, ఒంటి కాలు మీద లేచేవాళ్ళు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన మనసు, ఎవరి మీద కోపం రాదు, ఈర్ష్య ఉండదు, ఇలాంటివన్నీ కూడా సడన్ గా జరుగుతాయి. మీ యొక్క కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు పెరుగుతాయి. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య కలహాలకు అస్సలు స్పేస్ అనేదే లేకుండా పోతుంది. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి ఎంతో సంతోషంగా ఉన్నారు అంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఇకపోతే పాము ఇంట్లో కనిపిస్తే ఎక్కడ కాటు వేస్తుందో అనేసి ముందుగానే చంపేందుకు ప్రయత్నిస్తాం మనం. కానీ పాములు శుభసూచకమని కొంతమందికి నమ్మకం. ఇంట్లో ఎప్పుడైనా 2 తలల పాము మీరు గనక చూశారు, మీకు కనబడింది అంటే చాలా మంచిది. 2 తలల పామును చూసిన వారి ఇంటికి వెళ్ళటం వల్ల కూడా శుభం కలుగుతుంది. పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది. ఇకపోతే కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కదా. అయితే కోకిల చేసే శబ్దం ధనానికి శుభ సూచకంగా, మంచి రోజులు రావటానికి శుభ సూచకంగా చెప్తూ ఉంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభం ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఉదయం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత మీకు వినిపిస్తే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుంది. ఇక మధ్యాహ్నం సమయంలో కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఆ సమయంలో కోకిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే లాభాలు వస్తాయని, అంటే మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేపట్టినా కూడా అందులో లాభాలు వస్తాయని, అదేవిధంగా మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇక ఇంట్లో నల్ల చీమలు గనక ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తూ ఉంటారు కదా. అయితే ఇంట్లో గనక నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మంచిదని మన శాస్త్రం చెప్తుంది. ఇక అలాగే నోటితో బియ్యం ధాన్యాలను మోస్తున్న చీమలు, ఇవి తిరిగితే మరీ మంచిదండి. మీ ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉండదు, సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మీ ధనరాశులు అన్నవి పెరుగుతూనే ఉంటాయి, మీ ధాన్యరాశులు అన్నవి పెరుగుతూనే ఉంటాయి. అలా అక్షంతులు అనేవి శుభంగా మనకు కలుగజేసేటటువంటి ఒక సూచన. అంటే మనం ఎక్కడైనా అక్షంతులు ఉంటే కూడా చీమలు పట్టుకుపోవటం చూస్తూ ఉంటాం. అది కూడా లక్ష్మీదేవి రాకకి ఒక సంకేతంగా భావించాలి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన అక్షంతులు బియ్యంతోని చేసేవి కాబట్టి సంపదలతో ముడి పెడుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. ఇకపోతే బల్లి పడితే చాలా మంది మనసులో చిరాకు పడుతూ ఉంటారు కదా. అయితే అశుభంగా భావిస్తూ ఉంటారు కూడా. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే లాభాలు జరుగుతాయని మనకు తెలుసు, నమ్ముతారు కూడా. శాస్త్రం ప్రకారం మనం గమనించుకున్నట్లయితే కుడి చేతిపై పడి వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం చేసుకోండి. బల్లి సంపదకు చిహ్నంగా కూడా భావిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని రకాల వల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల మీకు రాబోయే రోజుల్లో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి వచ్చి చెట్టు మీద గూడు కడితే ఆ చెట్టుని ఎప్పటికీ కొట్టేయకండి. మీ ఇంట్లో గూడు కట్టినా కూడా ఆ గూడును కూడా దాన్ని పడగొట్టడానికి ప్రయత్నించకండి. ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోండి. మీరు నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట కలలో గనుక చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, అదేవిధంగా నక్షత్రం, పాము, గులాబీ ఇటువంటివి గనుక మీకు కనిపించినట్లయితే మీ యొక్క సంపద పెరిగేందుకు సంకేతాలుగా భావించండి. అదేవిధంగా రాబోయే రోజులు మీకు చాలా శుభ సూచకంగా ఉంటాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా ఒక వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తూ ఉంటే, అంటే చీపురు పట్టుకొని ఊడుస్తూ కనిపించటం, అలా చేస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే తొలగిపోబోతున్నాయని అర్థం. ఇక త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతంగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్, ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు ఒక సంకేతంగా. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును గనుక చూసినట్లయితే అది కూడా సంపదకు సంకేతంగా భావించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో మీకు కుక్క నోటిలో ఆహారం, అంటే ఏదైనా శాకాహారం లేదా రొట్టెని కుక్క తీసుకుని రావటం మీరు గమనిస్తే, మీ కంట పడితే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. అంటే మీరు కోటీశ్వర్లు అవ్వబోతున్నారని అర్థం. ఇక నెక్స్ట్ వచ్చేసి, మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమే. ఇంటికి తెల్ల పావురం రావటం శుభ సంకేతం. తెల్ల పావురం రాక ఒక శుభ సందేశాన్ని కూడా తెస్తుందని నమ్ముతూ ఉంటారు. తెల్లటి పావురం ఇంటి పైకప్పు మీద కూర్చుని కుయ్యటం కానీ మీ యొక్క ఇంటికి శ్రేయస్కరమని, మీ ఇంటికి లక్ష్మీదేవి రావటానికి శుభ సూచకంగా చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చి, ఇంట్లోకి రామచిలుక రావటం శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. రామచిలుకలను ఐశ్వర్యం, శ్రేయస్సు, సంపదలకు చిహ్నంగా చూస్తుంటారు. చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడి ఉంది. రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంటుంది. శుభానికి ప్రతీక అని కూడా చెప్తూ ఉంటారు. రామచిలుకలో ఇంట్లోకి రావటం వలన సంపద పెరుగుతుందని శాస్త్రంలో మంచిగా లాభాలు వస్తాయని, అదేవిధంగా మీకు వసూలు కాని రుణాలు సైతం వసూలు అవుతాయని రాశారు. ఇకపోతే సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు అనేవి సజావుగా సాగిపోతూ ఉంటాయి. పనులు సజావుగా అయితే ప్రతిఫలం అన్నది రెట్టింపు ఉంటుంది. ఆ యొక్క నమ్మకంతోనే ముందుకు వెళ్తే అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక కుదిరితే భగవంతుణ్ణి నాకు డబ్బులు ఇవ్వు, ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే కారు బంగ్లాలు ఇవ్వు అని కాకుండా దేనినైనా సరే సాధించుకునే శక్తిని ఇవ్వు, ఏది వచ్చినా తట్టుకునే గుండె నిబ్బరం ఇవ్వు, మనోధైర్యాన్ని ఇవ్వు అని కోరుకోండి. ఈ విధంగా కోరుకుంటే తప్పకుండా ఆ విధంగా మీరు దేవుళ్ళపై నమ్మకం ఉంచితే దైవం మీకు అండగా, తోడుగా, నీడగా, సపోర్ట్గా ఉంటుంది, దైవశక్తి. అలా మేషరాశి వారికి డబ్బు వచ్చే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలను లక్ష్మీదేవి మీకు పంపిస్తుంది. మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం, ధన వృద్ధి కలుగుతుంది. మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. అపారమైన శ్రేయస్సుని, సంపదను పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం మేషరాశి గల జాతకులకి సంపన్నులని చేస్తుంది. అయితే ఇక మేషరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి రోజులను చూడబోతూ ఉన్నారు. ఇలా మీరు అదృష్టవంతులు కాబోయే ముందు సంకేతాలు రావటంతో ధనవంతులు అవుతారు అని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. ఇక ఈ విధంగా ఈ రాశి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు. లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తు పంపిస్తారు. ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని, వారింట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని, వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక ఏ వస్తువుల వల్ల మీరు జీవితంలో పురోగతిని పొందలేకపోతూ ఉన్నారో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తీసి పక్కకు పడేయండి, బయటపడేయండి. అది గోడకి వేలాడే గడియారాలు కావచ్చు, మీ చేతికి కట్టుకునే పాత వాచ్ కావచ్చు, లేదా పని చేయని టేబుల్ క్లాక్ అయినా కావచ్చు. సరే, ఏదైనా అది పని చేయకుండా ఆగిపోయిందంటే కాలం కూడా ఆగిపోతుంది, మీ టైం ఆగిపోతుంది.
మీ పనులు ఆగిపోతాయి, మీ ఎదుగుదల ఆగిపోతుంది, మీ పురోభివృద్ధి ఆగిపోతుంది. ఏది ఏమైనా ఆగిపోయిన వాచ్లు, పని చెయ్యని వాచ్లు ఉంటే తీసి ఇంటికి దూరంగా పడేయండి. ఒక్క క్షణం కూడా ఇంట్లో పెట్టుకోకండి. మీ జీవితంలో పురోగతి కూడా ఆగిపోవటానికి ఒక బలమైన సంకేతంగా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం కూడా ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది మీ పనుల్లో అనవసరమైన ఆటంకాలని జరిపించటానికి ఒక ముఖ్య కారణమవుతుంది. ఈ రాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్లే తత్వం కలవారు కాబట్టి, కానీ ఆగిపోయిన కాలం అనేది నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని కూడా పూర్తిగా స్తంభింపజేసేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం పని చెయ్యదు అని మనసు కనిపిస్తే తీసి విసిరి బయటపడేయండి అంతే. ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు, అంచులు విరిగిన సాసర్లు, విరిగిపోయిన ముక్కలు పోయిన గాజు గ్లాసులు వంటివి ఏ మాత్రం కూడా ఇంట్లో ఉంచుకోకండి. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ పగిలిన పాత్రల్లో భుజించటం వల్ల, వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుందండి. కాబట్టి మీ వంటగదిని ఒకసారి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే పరిశీలించి చూడండి. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే తీసి బయటపడేయండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని పెద్దలు చెప్తూనే ఉంటారు, ఎప్పటి నుండో చెప్తున్నారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదండి, దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది. ఎందుకంటే పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు. దీనివల్ల మన ప్రతిబింబం, మన ముఖం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం కూడా పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చికాకులు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు పెరిగిపోతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే వెంటనే దాన్ని తొలగించండి. గంబెట్టి అంటించేద్దామా, తర్వాత చూద్దామా అంటే అది మహాదోషం. అస్సలు ఉంచనివ్వకండి. మీ పూజా గదిలో చిరిగిన, రంగు వెలిసిపోయిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉంచకండి. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించటం వల్ల మనకు ఎటువంటి పూజా ఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మనం పూజ చేసినా కూడా స్వీకరించబడదు. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 విగ్రహాలు, 2-3 చిత్రపటాలు పక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 2 వెంకటేశ్వర స్వామి పటాలు, ఇలా అంటే లక్ష్మీదేవి విగ్రహం అంటే ఒకటే ఉండాలి, ఇక 2-3 వద్దు. వెంకటేశ్వర స్వామి పటం అంటే ఒకటే ఉండాలి, 2-3 వద్దు. అలా పెట్టి పూజించటం కూడా చాలా తప్పు. ఒక దేవుడికి సంబంధించి ఒక విగ్రహం కానీ, ఒక పటం కానీ ఉండాలి, అంతకు మించి వద్దు. ఇలా చేయటం వల్ల కూడా ఏంటి అంటే గనక ఇంట్లో అంత మంచిది కాదు. పగిలిన పటాలు, విరిగిన విగ్రహాలు ఉంటే గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టేసిరండి, లేదా పారే నీటిలో కలిపేసేయండి. చాలా మంది మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా, ఇలాంటివి ఇంట్లో ఉంచుకోకూడదని. ఇంకొకసారి ఏంటంటే మనం పెద్దల మీద ఉన్న గౌరవంతో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వారి ప్రేమ మీద, వారి ప్రేమకు గుర్తుగాను, వారి మీద గౌరవంతోనూ వాళ్ళు వాడిన వస్తువుల్ని కొన్నిటిని వాడుతూ ఉంటాం. అవి బట్టలు కావచ్చు, బెడ్ కావచ్చు, మంచాలు కావచ్చు, తిన్న కంచాలు కావచ్చు, వాళ్ళు వాడిన గడియారాలు కావచ్చు, ఇలా కొన్ని ఉంటాయి. ఇవేంటంటే అది ఒక ఫీలింగ్, ఎమోషన్కి సంబంధించిన ఒక విషయం కాబట్టి ఇష్టంగా వాడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఇది ఏమవుతుంది అంటే మనకు ప్రేమ ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆ వస్తువుల మీద వారి ఆత్మ అన్నది ఉంటుంది, వారి శక్తి అన్నది ఉంటుంది. అదేమవుతుంది అంటే మనకు నకారాత్మకంగా, నెగిటివ్గా పనిచేస్తుంది ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా. ఒకవేళ బంగారం అవి అనుకోండి, అవి యాస్టేజ్ అలా పెట్టేసుకోకుండా కరిగించుకొని మళ్ళీ దాన్ని వేరేలా మార్చి అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. ఇలా బట్టలు అవి ఇవి అయితే అసలు వాడకండి కూడా. అలా వాడటం కూడా ఏమవుతుందంటే వారి ఆత్మకు శాంతి కూడా ఉండదని, వారి ఆత్మ శాంతించదని కూడా పండితులు చెబుతూనే ఉన్నారు. అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి, తెలియని ఆందోళన, పనుల్లో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు వంటివి కూడా కలుగుతాయి. వారి ఆత్మ శాంతించాలి, వారు ప్రశాంతంగా ఉండాలి ఎక్కడున్నా అంటే వాడిన వస్తువుల్ని పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి అవసరమైన వారికి దానం చేసేయండి. ఈ 5 రకాల వస్తువులని మీ ఇంట్లో నుంచి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులను మీరు చేయాలి. ఇంటి ద్వారం ఎప్పుడు శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది
ముఖద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించుకోవాలి. శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ రాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను అయితే చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను సింకులో అసలు పేరుకుపోయేలా పెట్టకండి. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధన ధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా కూడా తుడవటం వల్ల ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా అష్టోత్తరం శతనామావళి చదువుకోవటం వల్ల కూడా ఈ రాశి వారికి మంచిదవుతుంది. ఇంట్లో ధూపం వేయటం ఇంకా మంచిది, ఐశ్వర్య యోగాన్ని కలిగిస్తుంది. ఇక రాత్రిపూట అందరూ కూడా అన్నం తినేశాక వంటగదిలో ఒక్క మెతుకు అన్నం కూడా లేకుండా గిన్నెలన్నీ శుభ్రంగా కడిగి బోర్లా వేసి బోర్లించి పెట్టేస్తారు. అది దరిద్రానికి పెద్ద సూచన చిహ్నం. ఎందుకంటే నైట్ అందరూ నిద్రపోయాక అన్నపూర్ణాదేవి వంట గదిలో వచ్చి అంత తిరిగి చూస్తుంది, వీళ్ళింట్లో ఏమున్నాయో లేదా అని. అప్పుడు ఒక పట్టెడు మెతుకులు, గుప్పెడు మెతుకులు కూడా అక్కడ లేకపోతే, గుప్పెడు అన్నం లేకపోతే అమ్మ చాలా నిరాశ పడిపోతుందంట, చాలా బాధ కలుగుతుందంట. వీళ్లకు ఎంత ఇస్తున్నాను కదా, ఇంత ఏ లోటు లేకుండా చేస్తున్నాను కదా, పట్టెడు అన్నం మెతుకులు కూడా ఈరోజు దరిద్రుల్లాగా లేకుండా ఊడ్చి పెట్టేశారు కదా అని అమ్మ బాధపడుతుందట. అందుకే నైటు మన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక గుప్పెడు అన్నాన్ని తీసి చిన్న కటోరి అంటే జామున్ కప్పులా ఉంటుంది కదా, ఆ కప్పు నిండా అన్నం పెట్టి దాని మీద ఒక మూత మూసి ఒక సైడ్కి పెట్టేసేయండి. ఎప్పుడు కూడా అన్నము తరగకూడదు, ఒక్క మెతుకు కూడా లేకుండా ఊడ్చి ఎప్పుడు కూడా శుభ్రం చేయకూడదు. అన్నపూర్ణాదేవికి చాలా బాధను కలిగిస్తుందట. వీళ్ళకు ఇంత ఇచ్చినా కూడా ఇలా లేని వాళ్ళలానే బతుకుతున్నారే వీళ్ళు, ఇవ్వటం ఎందుకు అని అమ్మ కోపంతో బాధతో ఇవ్వకుండా అయిపోతుందట. కాబట్టి ప్రతి ఒక్క గృహిణి కూడా రాత్రి వంట చెయ్యగానే గుప్పెడు అన్నాన్ని తీసి ఒక కప్పులేసి ఒక పక్కకు పెట్టేసండి, అది అన్నపూర్ణాదేవికి అని అనుకోండి. మార్నింగ్ లేచాక ఈ పక్షులకో జంతువులకో పెట్టేసేయండి, అయిపోతుంది. మీ ఇంట్లో ధన ధాన్యాలకి చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.